అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఏంటి నేచర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి మనం వెళ్ళే ప్లేస్ అలాంటిది. ఇంతకీ ఎక్కడికో చెప్పమ్మా అంటారా? ఎక్కడికంటే మనం కాశీపట్నం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైకుంఠగిరికి వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర 5:30కి స్టార్ట్ అయ్యాము. సో రోడ్ అంతా ఫాగీగా ఉంది. కొంచెం కష్టమే అయింది. దారిలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దాన్ని దర్శించుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇది మన విశాఖపట్నం నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీనికి వెళ్ళే రూట్ చాలా నేరోగా ఉంటుంది, అలాగే చాలా మలుపులు కూడా ఉంటాయి. కొంచెం డేంజరస్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. డ్రైవ్ చేసుకునే వాళ్ళు చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి. మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయింది. దీన్నే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇది సీ లెవెల్కి 3333 ఫీట్ హైట్లో ఉంటుంది. సో ఇదే సౌత్ ఇండియాలో హైయెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మనకి అరకుకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మనకి నార్మల్గానే క్లౌడ్స్తో నిండిపోయి ఉంటుంది. కొన్నిసార్లు టెంపుల్ కూడా కనిపించదు అంటారు. సో మేము అలాగే అనుకున్నాము. కొంచెం కాస్త లేట్ అయింది మాకు. దానివల్ల మాకు ఏ క్లౌడ్స్ కనిపించలేదు. అయితే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, అలాగా మాకు ఈ టెంపుల్కి వచ్చాక గూస్ బంప్స్ లిటరల్గా వచ్చాయి. ఎందుకంటే స్వామివారు ఒకటి ప్లాన్ చేశారు. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి. అయితే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా వర్ణాతీతం అని చెప్పచ్చు. ఈ టెంపుల్కి ఇంకా కొంత దూరంలోనే కిందన వినాయకుడి టెంపుల్ ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, సీతారాముల వారి టెంపుల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. మనకి తిరుపతిలో లాగే గరుడ వాహనం కూడా మనకి దారిలోనే ఎదురవుతుంది. ఐ థింక్ నేను బిట్ మిస్ చేశాను, మీకు క్లిప్ కనిపించకపోవచ్చు, కానీ చాలా అందంగా ఉంటుంది అది కూడా. మేము ఈ టెంపుల్కి వెళ్ళేటప్పటికి టైం 7:30 అయింది. అప్పటికి అసలు లిటరల్గా ఎవరూ లేరు. ఒక మహా అయితే 10 మెంబర్స్ ఉంటారంటే. సో మేము స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారికి ఏమీ అలంకరణ లేదు, నార్మల్గా ఉన్నారు. మేము జస్ట్ చూసాము, వచ్చేసాము. సరే అయిపోయిందేమో అనుకున్నాము. ఈ లోపు మేము టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా అందంగా కట్టారు టెంపుల్. ఇది 1 year అయ్యింది టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి. స్టిల్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా కడుతున్నారు. కానీ చాలా అందంగా ఉంది. మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈలోపు ఆ టెంపుల్ కమిటీ మెంబర్ ఒకరు వచ్చి ఇలా అభిషేకం చేస్తున్నాము, మీరు వచ్చి చూడాలనుకుంటే చూడండి అని చెప్పారు. సరే చూద్దాం అని చెప్పి వెళ్ళాము. బట్ స్వామివారు మాతోనే సేవ్ చేయించుకుంటారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చేతికి అభిషేకం చేసే ఐటమ్స్ అన్నీ మా చేతికి ఇచ్చి టెంపుల్ చుట్టూ రౌండ్స్ వేయించారు. అదే చాలా బ్లెస్డ్గా అనిపించింది నాకైతే. ఇంకా అదే కాక నక్షత్ర హారతికి మాతోనే ప్రిపేర్ చేయించారు, మాతోనే వెలిగించారు కూడా. అది ఇంకా ఎలా అంటే హార్ట్ ఫుల్ అయిపోయింది. వచ్చిన పర్పస్కి న్యాయం జరిగింది అనిపించింది. స్వామివారు మమ్మల్ని చూశారు, మాతో ఇవన్నీ చేయించుకున్నారు అనిపించింది. అసలు చాలా ఎమోషనల్ అయిపోయింది అప్పుడే నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ప్లే అవుతుంది, దొరకునా ఇటువంటి సేవా అని. అలా అనిపించింది. అండ్ తర్వాత అభిషేకాన్ని మూల విరాట్కి చేశారు. అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు మూల విరాట్కి చేస్తారని. అంత పెద్ద విగ్రహం, అన్ని అడుగుల విగ్రహం, దానిపైనుంచి అభిషేకం చేస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు. అరే ఇంకొన్ని కళ్ళు ఉంటే బాగున్నాయి, ఎక్కడ ఏం మిస్ అయిపోతున్నామా అన్నట్టు. అసలు ఎంత అద్భుతం అంటే మాటల్లో చెప్పలేను, వర్ణాతీతం. మీరు కూడా అది చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు అభిషేకం చేస్తుంటే అది చెప్పడానికి కూడా నాకు ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంత అందంగా ఉన్నారు. అసలు నేను చాలా అదృష్టం చేసుకున్నాము అనుకున్నాము.
ఒక్కొక్కరికి మా ఫ్యామిలీలో అందరికీ కళ్ళల్లో టీయర్స్ వచ్చేస్తున్నాయి, అంత ఎమోషనల్గా అయిపోయింది. ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా ఎమోషనల్గా ఉంది, అంత అందంగా ఉన్నారు. నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉందని, అదే ఇది. మీరు ఈ అభిషేకాన్ని మీకోసం నేను వాళ్ళని అడిగి తీసుకొని మీకోసం పెడుతున్నాను. యాక్చువల్గా ఇది మనకి బయటికి ఇవ్వరు, మేము రిక్వెస్ట్ చేసి ఇంత అఫోర్ట్స్ పెట్టి మీకోసం ఈ వీడియోని బయటకి విత్ పర్మిషన్తో మీకు రివీల్ చేస్తున్నాము. మీకు కూడా చూసి తరించండి. నేను ఇంకేం మాట్లాడను, ఎక్స్పీరియన్స్ చేయండి. స్వామివారి అభిషేకానంతరం అలంకరణ కోసం డోర్స్ క్లోజ్ చేశారు. తర్వాత అలంకరణ చేశాక డోర్స్ ఓపెన్ చేశారు. అది కూడా ఆ బిట్ కూడా పెట్టాను, బట్ ఫుల్గా కవర్ చేయడానికి సోర్స్ లేదు, సో అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోలో మీకు నా ఎఫర్ట్స్ కనిపించినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని తేగలను, నాకు అది ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది. సో ఐ విష్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఆ సుందర మనోహరమైన రూపాన్ని. అలాగే నక్షత్రహారతిని కూడా దర్శించుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు నమస్కారం.